విజయ డైరీ తాత్కాలిక చైర్పర్సన్ గా వాణిశ్రీని నియమించారు. అక్టోబర్ 3వ తేదీ తర్వాత పూర్తి స్థాయి చైర్మన్ నియామకం జరగనుంది. పూర్తి స్థాయి చైర్మన్ ను నియమించే వరకు విజయ డైరీ తాత్కాలిక చైర్పర్సన్ గా వాణిశ్రీని నియమిస్తూ స్పెషల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. లేవని ప్రభుత్వం పార్టీ వేరే ఒకరికి అవకాశం ఇవ్వాలనుకుంది. నన్ను రాజీనామా కోరారు. కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. పార్టీ అధిష్టానం వేరే ఒకరికి ఎప్పుడు పర్మనెంట్ కాదు. నా ముందు జానకరామ గారు చేశారు. అలాగే నా తర్వాత కూడా వేరే ఒకరికి అవకాశం ఇవ్వాలనుకుంది. నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు 19 మే 22న. ఒక 200 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ కట్టి దాన్ని అప్పు లేకుండా రైతులకు అందించగలిగి ఇవాళ బోనస్లు కానీ భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతులకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం నాకు ఒక వ్యవస్థను అప్పచెప్పారో ఆయన ఆశయాలు ఆలోచనకు తగినట్టుగానే టర్నోవర్ డెవలప్ చేయడం కానీ డబల్ చేయడం కానీ పార్టీ అధిష్టాన ఆలోచన నిర్ణయాల మేరకు నా రాజీనామా నిర్ణయం ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను అనుకోనండి, ఎవరో వచ్చి మాట్లాడినంత మాత్రాన నన్ను శంకించేంత పరిస్థితి పార్టీకి ఉండదు. నేను 92 నుంచి ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నా. రైతు అధ్యక్షుడిగా చేసిన, నియోజకవర్గ ప్రచార సమన్వయ కార్యకర్తగా చేశారు. ప్రతి కూడా ఆలోచన నా మీద నమ్మకంతోనే ఇటువంటి వ్యవస్థను అప్పచెప్పారు. ఆ నమ్మకాన్ని అప్పగించగలిగే ఎవరేం చెప్పినా సరే దాన్ని ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా కూడా దాని మీద మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఇష్టం ఉండరు. కానీ ఎప్పటికీ ముఖ్యమంత్రి గారికి నా మీద అచంచలమైన నమ్మకం, నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అపరిమితమైనటువంటి గౌరవం. నేను ఎప్పుడు కూడా ఆయన శ్రీరామచంద్రుడు అంటాడు, నేను ఆంజనేయుడిని. ఆయన నిర్ణయం శిరసావహించడం తప్ప నాకే వేరే మార్గం లేదు, ఉండదు.